ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏమంటాడు? మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టుయు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని నమ్మకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంపలు ముంచేవారు ఉన్నారు. సత్యము పలుక. ఏమండి? ఏం ముంచేవాళ్ళంట? ఎవరంట? ఈ వానలు ముంచేవారు. ఏం చేస్తారంట? తంత్రగొట్టులు. ఏం గొట్టులంట? తంత్రములు కల్పిస్తుంటారు. అపవాది చేత బంధింపబడి ఏజెంట్లుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ గోడలని పడేయాలి, ఈ ఇంటిని కూల్చాలి అని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ ఇంటిని, ఆ కొంపని ముంచడానికి అన్నట్టుగా జ్వరబడతారు ఇళ్లలోకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా రాయబడింది చూడండి. ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రతి ఒక్కరిని నమ్మద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నీ తల్లి అయినా అవ్వచ్చు, నీ తండ్రి అయినా అవ్వచ్చు, అది నీ అక్క అయినా అవ్వచ్చు, నీ చెల్లి అయినా అవ్వచ్చు, నీ అన్న అయినా అవ్వచ్చు, నీ తమ్ముడైనా అవ్వచ్చు, నీ బాబాయ్ అవ్వచ్చు, నీ మామయ్య అవ్వచ్చు. ఎవరైనా తంత్రగొట్టులుగా ఉండేవారు ఉన్నారు. కొంప ముంచే మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి చెడగొట్టి ఎట్లాంటి తంత్రగొట్టు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ నీ అడుగులు స్థిరపరచుకోవాలి? నువ్వు ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? బండ మీద నీ అడుగులు స్థిరపరచుకోవాలి. చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాలా. దేవునికి స్తోత్రం. నీవు ఎవరిని నమ్మకూడదు. నమ్ముతావా? నమ్మితే వారే నీ కొంప ముంచుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము చూడండి, 12వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 12:6. ఇర్మియా గ్రంథం 12:6. నీ సహోదరులు సహితము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ స్వభావంతో ఉంటే, ఇదిగో వారు చెప్పే ప్రతి మాటలను నువ్వు నమ్మకూడదు. హల్లెలూయా. నువ్వు ఎవరి మాటలు నమ్మడానికి యేసు ప్రభు నమ్ముకున్నావు? ఎవరి మాటలు నమ్మడానికి చెప్పాలా? ఎవరి మాటలు చెప్పాలా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టుకుంటాడు. చప్పట కొట్టండి గట్టిగా. గట్టి కొట్టాలా. నువ్వు ఎవరి మాటలు వింటావు? నేను యేసయ్య మాటలు వింటానయ్యా. హల్లెలూయా. ఎవరో వచ్చి నాకు చాడీలు చెప్పడానికి వచ్చారు, అప్పుడు నువ్వు ఎవరి మాటలు వింటావు? చెప్పాలా. నీ కొంప ముంచడానికి వచ్చారు, అప్పుడు ఎవరి మాటలు వింటావు? కొంప ముంచే వాళ్ళ మాటలు, యేసయ్య మాటలు. హల్లెలూయా. యేసయ్య ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. కొంప ముంచే వాళ్ళ మాటలు వింటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి తండ్రి ఇంటి వారినైనా నువ్వు నమ్మకూడదు. హల్లెలూయా. నీ ఇంటిని పాడు చేస్తారు వాళ్ళు, నీ ఇంటిని గబ్బు చేస్తారు, నీ ఇంటిని ముంచేస్తారు. ఏ వానా? ఇది కనబడని వాన. హల్లెలూయా. ఇదే వాన, కనబడని వాన. ఒక్కొక్కసారి అర్థం కాదు, వ్యర్థమైపోయినటువంటి జీవితాలుగా కనపడతాయి. కూలిపోతుంది ఇల్లు. హల్లెలూయా. కూలిపోతుంది ఆత్మీయ జీవితం, కూలిపోతుంది ప్రార్థన జీవితం, కూలిపోతుంది కుటుంబ జీవితం. ఏంటా కూలిపోయింది కుటుంబ జీవితం అంటే? ముంచేశారు తంత్రగొట్టు మాటలతో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ సహోదరి ఏం చేసిందంట? ఆ మోషే మీద ఏం చేసిందంట? తంత్రగొట్టు మాటలు పలుకుతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తుంది? తంత్రగొట్టు మాటలు పలుకుతోంది. నువ్వా దైవజనుడివి,
నీ ద్వారానే దేవుడు చేస్తాడా, మేము ప్రవక్తలం కాదా, మేము కాదా అని చెప్పి ఎదురాడి మాట్లాడుతూ ఉంటే దేవుని బిడ్డలారా, ఎవరమ్మా మోషేని, చిన్ననాడే మోషేని జమ్ము పెట్టిలో పెట్టిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్ననాడే మోషేని ఎక్కడ పెట్టింది? జమ్ము పెట్టిలో పెట్టి కాపాడిందే. ఏం చేస్తుంది ఇప్పుడు? ఎదురాడి మాట్లాడుతుంది. ఏం చేస్తుంది ఇప్పుడు? తండ్రి ఇంటి బిడ్డే, తండ్రి ఇంటి బిడ్డే. కానీ దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నువ్వు చేసుకున్నటువంటి భార్య కూషు దేశస్తురాలు, మిద్యానీయురాలు, మనకేంటి వాళ్ళతో పొందిక అంటుంది. దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేవాళ్ళు ఈ మాట్లాడే మాటలు తీసుకుంటావా? దేవుడి మాటలు వింటావా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారు ఎవరంట? ఒక ఇంటి వారై ఉన్నారు. చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం, గట్టి కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చప్పడగొడి గట్టిగా దేవుని మహింపరుద్దాం, గట్టి కొట్టాలి, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఇక వేరు కాదు, ఇక వాళ్ళు వేరు మేము వేరు కాదు. వాళ్ళ కులమో, వాళ్ళ మతమో, లేకపోతే వాళ్ళ ప్రాంతమో, వాళ్ళ రంగు, వాళ్ళ ధనమో, ఇవి కాదు. కానీ ఇక మీరందరూ ఏక పట్టణస్థులు, మీరందరూ పరిశుద్ధులు, మీరందరూ దేవుని ఇంటి వారు. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.